దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు ప్రియులరా. మనం ఇంకా బలహీనులము, భక్తిహీనులము, పాపాత్మమైన. అయితే దేవుడు బలహీనులైన మన కోసం, భక్తిహీనులైన మన కోసం, పాపాత్ములైన మన కోసం ఆయన మరణించాడు ప్రియులరా. అయితే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. హెజ్కేలు ప్రవక్తతో సెలవిచ్చాడు, ఈ గ్రంథాన్ని నీవు భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకై నా మాటలు తెలియజేయమన్నాడు. అయితే ముందు ఆయనకు చెప్పినాడు, నువ్వు గ్రంథాన్ని భక్షించాడు. మళ్ళీ నేను చెప్పే మాటలు చెవులారవిని మనసులో ఉంచుకొని ఇశ్రాయేలు ప్రజలకు పోయి తెలియజేయమన్నాడు. వాళ్ళు చెరలో ఉన్నారు, వారు విన్నా సరే వినకపోయినా సరే నా మాటలు వారికి తెలియజేయమని మహోన్నతుడైన దేవుడు హెజ్కేలుతో హెచ్చరించి చెప్పాడు. అయితే ఆయన మాటలు ఏం చెప్పాడు? నోరు తెరిచి విని, చెవులారా విని మనసులో ఉంచుకాలంట. దేవుడు చెప్పిన మాటలు హెజ్కేలు ఎట్ట పెట్టుకాలంట? చెవులార విని. అయితే చెవులు మనకు కూడా ఉన్నాయి కదా, చెవులార వినాల దేవుని మాటలు. చెవులార విని మనసులో ఉంచుకొని చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను, నా ప్రజల వద్దకు పోయి నువ్వు నా మాటలు ప్రకటించమని మహోన్నతుడైన దేవుడు హెజ్కేలు ప్రవక్తను ఎంతగానో హెచ్చరించినాడు. అయితే దేవుని మాటలు చెప్పినప్పుడు మనం కూడా చెవులార విని మనసులో ఉంచుకోవాలి. ఏ మాట ఏ వచనములో దేవుడు తన భక్తుల ద్వారా వేలాగా రాయించాడో ఆ మాటలు మనము గ్రహించాల ప్రియులారా. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఎట్లున్నామంట? బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. బలహీనులము, భక్తిహీనులం అంట ప్రియులారా. అయితే మహోన్నతుడైన దేవుడు మన కోసము చనిపోయినాడంట. భక్తిహీనులము, బలహీనులమైనగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట హరదు. మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. మహోన్నతుడైన దేవుడు బలహీనులము, భక్తిహీనులము, పాపానికి దాసనము, నరకానికి దాసనము అట్టి వారి కొరకు మహోన్నతుడైన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ప్రియుల. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. తన ప్రేమను ఎక్కడ చూపాడు? కలువరి శిలువలో తన ప్రేమ చూపాడు ప్రియుల. మహోన్నతుడైన దేవుడు బలహీనులము, భక్తిహీన మన కోసము ఆ కలువరి శిలువలో తన ప్రేమ చూపుతున్నాడు ప్రియుల. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఎట్లున్నాం? బలహీనులమంట, భక్తిహీనులము, పాపాత్ములమంట. మనం ఇంకనూ పాపాత్ములమై ఉండగంటాడు. మనం ఇంకనూ పాపాత్ములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. బలహీనులము, భక్తిహీనులము, పాపాత్ములట ప్రియులారా. మహోన్నతుడైన దేవుడు ఇలాగా తన గ్రంథములో భక్తుల ద్వారా రాయించాడు. పాపాత్ములమైన మన కోసం ఆయన చనిపోయాడు ప్రియులారా. తన ప్రేమను వెల్లడిపరిచాడు. పాపాత్ములైన మన కోసము మహోన్నతుడైన దేవుడు ఆ కలువరి శిలువలో చనిపోయాడు ప్రియులారా. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మహోన్నతుని రక్తం ఆ కలువరి శిలువలో కార్చాడు ప్రియులారా. అయితే ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు రక్షించబడినాము ప్రియులారా. బలహీనులము, భక్తిహీనులము, పాపాత్ములము మన కోసం ఆయన కలువరి శిలువలో రక్తం కార్చాడు ప్రియులారా, చనిపోయాడు. పాపాత్మలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యము ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆయన కలువరి శిలువలో రక్తము కార్చాడు ప్రియులారా. ఆ రక్తం వలన మనము నీతిమంతులముగా తీర్చబడించు. మహోన్నతుడైన దేవుడు ఆ కలువరి శిలువలో రక్తం కార్చకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడిన పిలువడా. ఆయనే చెప్తున్నారు, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడించుడు.
మరింత నిత్యము ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రులమై ఉండగా, మళ్ళా కూడా మనము బలహీనులము, భక్తిహీనులము, పాపాత్మం తిరగదు. మళ్ళా ఏమన్నాడు? శత్రులమై ఉండగా, మనము శత్రులమై ఉండగా, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. ఆయన మరణము దారినే పిల్లలారా, మహోన్నతుడైన దేవుడు ఆ కలువరి శిలువలో మన కోసం మరణమయ్యాడు. బలహీనులము, భక్తిహీనులము, పాపాత్ములము, శత్రులం పిల్లలారా, ఎన్ని మాటలు ఉన్నాయో ఆలోచన చేయండి. ముందు బలహీనులము, భక్తిహీనులము, మరి పాపాత్ములం, మన శత్రులం. ఏలైనగా శత్రులైనగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. మహోన్నతుడైన దేవుడు జీవించుట మనము నిశ్చయముగా రక్షించబడదుమని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లల. అంతేకాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే మనకి ఇప్పుడు సమాధానము కలిగింది, సమాధాన స్థితి పొంది ఉన్నాం. మహోన్నతుడైన దేవుడు ఆ కలువరి శిలువలో ఆయన రక్తము కార్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. అయితే మనం ఆయన సన్నిధికి చేరగలిగాం పిల్లల. శత్రులము, బలహీనులము, భక్తిహీనులము, పాపాత్ములము ఇలాంటి మన కోసం మహోన్నతుడైన దేవుడు ఆ కలువరి శిలువలో చనిపోయాడు పిల్ల. ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాం, ఆయన సన్నిధికి రాగలిగాం పిల్లలారా. 12వ వచనం చదువుకున్నాం, 20వ వచనం వరకు చదువుకొని కొంచెం దేవుని వాక్యం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంపాప్తమైన. లోకములో ఒక్క మనిషిని ద్వారా అంట పిల్లలారా. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. ఆ మనుషుడు ఎవరంటే ఆదాము ప్రియులారా. ఒక్క మనిషిని ద్వారా పాపము కలిగింది లోకములో. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణమందరికీ సంపాప్తమైన. ఒక్క ఆదాము ఆజ్ఞ అతిక్రమించినందుకే లోకములో అందరికీ పాపం వచ్చింది ప్రియులారా. ఆదాము చేసిన పాపానికి మనుషులందరికీ పాపం వచ్చిందని తన గ్రంథములో దేవుడు వ్రాయించాడు ప్రియులారా. ఎట్లా? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా అంటున్నాడు. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణమందరికీ సంపాప్తమైంది. ఒక ఆదాము చేసిన అతిక్రానికి లోకముల మనుషులందరికీ పాపం వచ్చేసిందని తన గ్రంథములో దేవుడు తన భక్తుల ద్వారా రాయించాడు కదా. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చినందు గనక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఒక ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. అయితే మనుషులు ఎవరు పాపము చేయలేదు, ఒక్క ఆదాము చేసినందుకే ఆదాము వలన మనుషులందరికీ పాపము కలిగిందని తన గ్రంథంలో దేవుడు రాయించాడు కదా. అయితే పాపము చేయని వారి మీదుగా పాపం ఆరోపింపబడింది ప్రియులారా. అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబో వారికి గుర్తెరియండిను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అయితే అపరాధం అయితే ఒకని వలన వచ్చింది, కృపావరం అయితే అలాగా కలగలేదంటున్నా పిల్లల. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, ఒక్కని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు. అయితే దేవుని కృప ఎట్లుందట?
మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. ఒక్క ఆదాము వలన లోకముల పాపం అందరికి వచ్చింది. మహోన్నతుడైన దేవుని వలన కృపాదానము అనేకులకు విస్తరింపబడింది. పిల్లల అయితే ఆదాము చేసినందుకు లోకముల అందరికీ పాపం వచ్చింది. మహోన్నతుడైన దేవుడు కలువరి శిలువల రక్తము కార్చే సర్వమాన పాపాత్ములందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. పిల్లల అయితే అపరాధము కలిగినట్టు కృపావరం అయితే కలగలేదంటున్నాడు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినడలా ఆదాము చేసిన దానికి అనేకులు చనిపోవలసి వచ్చిందట. పిల్లల మరి ఎక్కువగా దేవుని కృపయు అయితే దేవుని కృప ఎట్టిందట. మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. ఆయన కృపాదానము సర్వలోక మానవులకు విస్తరింపబడిందని తన గ్రంథంలో ఉంది. ప్రియులారా అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధములుగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన కృపావరం అయితే అనేక అపరాధముల మూలము వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన మహోన్నతుడైన దేవుడు కృపాదానము కలగజేసినాడు. పిల్లల మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాడు ఆయన రక్తం వలన. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రులమైనట ఇలాంటి మన కోసం మహోన్నతుడైన దేవుడు కలువరి శిలువల తన రక్తం కాచి ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఇంత పాపాత్రులైన మన కోసం మహోన్నతుడైన దేవుడు తన శిలువల రక్తం కాచాడు. ఆయన రక్తం వల్లనే నీతిమంతులుగా తీర్చబడుతుంది. తన గ్రంథంలో కృపావరం అయితే ఆయన ఎడల అనేకులకు నీతిమంతులుగా తీర్చబడదు. కృపావరం అయితే అనేకమైన అపరాధములము వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబడకు కారణమైన ఇలాంటి పాపాత్రులైన మన కోసం మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడని తన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధములుగా వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధులకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవపదమైన నీతిని విధించబడటకు కారణమాయను. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు. ఒక్క మనిషిని అవిధేయత వలన పిల్లల ఏలైనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము వలన అందరూ అవిధేయులను ఒక్కని అవిధేయత వలన అనేకులు పాపులుగా తీర్చబడంట. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడరు. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడడు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము వలన అందరికీ లోకములో పాపము అందరికీ సంప్రాప్తమైంది. మహోన్నతుడైన దేవుడు ఒక పుణ్యకార్యం చేశాడు. ఆ పుణ్యకార్యం వల్ల మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడరు. కృపా బాహుల్యము మన అందరికీ దేవుడు కుమ్మరించాడు. ప్రియులారా ఏలైనగా అనేకులు నీతిమంతులుగా తీర్చబడదురు. మహోన్నతుడి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడని దేవుని గ్రంథములది. ప్రియులారా అయితే ఆయన రక్తం కాచారు బలహీనులము, భక్తిహీనులము, పాపాత్రము, శత్రులము ప్రియుల ఇలాంటి మన కోసం మహోన్నతుడైన దేవుడు
మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడినని తన గ్రంథంలో ఉంది. ప్రియులారా, దేవుడు మన కోసం ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో మనకు ఆలోచన చేయాలి. ప్రియులారా, తన గ్రంథం ఉంది. బలహీనలము, భక్తిహీనలము, పాపాత్మలము, శత్రులమైనగా అలాంటి మన కోసం మహోన్నతుడైన దేవుడు పరలోకం నుండి భూలోకమునకు వచ్చి ఆ కలువరి శిలువలో తన రక్తం కార్చాడు. ప్రియులారా, పాపాత్ములైన మన కోసం. అయితే ఆదాము మొదలుకొని అందరికీ పాపం వచ్చింది. ఒక అవిధేయత వలన, మహోన్నతుని విధేయత వలన మనందరికీ కృపాదానము కలిగినది. ప్రియులారా, దేవుడు మనకి ఎన్ని మేలులే చేశాడు. ఆయన మేలులో తలపోసుకొని మహోన్నతుని దేవుని స్తుతించి ఆరాధించడం కదా.